అంటే చూసుకుంటే జగన్ గారు అధికారంలోకి వచ్చి 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజుల పాటు పాలన ఏమాత్రం ఉందంటారు? చేస్తాను. అక్క చెల్లెళ్ళకి 0 వడ్డీ ఇస్తాను, క్రాప్ లోన్లకి 0 వడ్డీ ఇస్తాను అంటున్నాడు. చేస్తే మంచిదే, చేస్తే ఓకే, అది మన చేతుల్లో ఉంది. చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మనం నెగ్గించుకుందాం. లేదు అంటే అది మన చేతిలో ఓటు హక్కు ఉంది కదా, అది చేస్తాడని అనుకుంటున్నాం. అంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏ విధంగా చేశారని మీరు అనుకుంటున్నారు? తను చేసాడమ్మా, చేసాడు. తను కూడా చేయకపోవడం ఏమీ లేదు. వ్యవసాయం దండగా అన్నదానికే మనకి బట్టలు ఆరేసుకోండి కరెంట్ తీగల మీద అన్నదానికి రైతులు ఎక్స్పర్టీ తప్ప తనకంటూ మాకు శత్రుత్వం ఏమీ లేదు. మేము దాని మీద బతకాలి, ఆ వ్యవసాయం మీదే బతకాలి. మేము బతుకుదామంటే కరెంట్ లేదు, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఇంకెలా బతుకుతాం? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, నేను ఇస్తాను అన్నాడు. తను ఇస్తానన్నాడు కాబట్టి మేము ఓట్లేసి నెగ్గించుకున్నాం. తను మేము చేస్తామని చెప్తున్నాడు. అది అదే నమ్మకం మీద చేస్తాడని నమ్మకం మీద ఉన్నాం మేము. అదండి. అంటే జగన్ గారిని ఒక వ్యక్తిగా నమ్మి ఓటేశారా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారంటారా? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న నమ్మకం మీద వేశారు. ఒక వ్యక్తిగా అంటే మనం ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు జాబ్ చేస్తున్నారు లేదు, మాకు ఒకసారి జాబ్ ఇచ్చి చూడాలి. మీరు లంచం తీసుకుని జాబులో ఉందనుకో మిమ్మల్ని డిబార్ చేసేస్తారు. నిక్కచ్చిగా ఉంటే మీరు కొన్ని ఏళ్ళ పాటు ఉంటుంది. ఇప్పుడు అది చూడాలి మనం, తన పాలన ఎలా ఉందో. మనకంటూ తనకంటూ ఏం స్వతంత్రంగా సర్టిఫికెట్ ఏమీ లేదు, ఒక ఎమ్మెల్యే చేయలేదు, ఒక ఎంపీ చేయలేదు, ఏమీ లేదు. వాళ్ళ నాన్నగారు ఉన్న దాని మీద ఆయన ఇచ్చిన వాగ్దానాలు మీద ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. తను అన్నాడు కదా ఒక్కసారి చూడండి అని, ఆ ఒక్కసారి చూద్దాం, మనం చూసి చేద్దాం. మరి అంటే గతంలో చూసుకుంటే జగన్ గారి పైన కొన్ని కేసులు ఉండడం జరిగింది. సో ఆ కేసులన్నీ నిజమో అబద్ధమో పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు పరిపాలనకి వచ్చారు కదా అధికారంలోకి, ఈ 5 ఏళ్లలో ఈ కేసులన్నీ మాఫీ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అవకాశాలు కనిపిస్తున్నాయంటే అధికారంలోకి వచ్చాక అవకాశాలు ఉంటాయి కదమ్మా. వాళ్ళ అవకాశాలు వాళ్ళు ఉపయోగించుకుంటారు, మన అవకాశాలు వీళ్ళు ఉపయోగించుకుంటారు. పుష్కరాలకు ఏమైందమ్మా? పుష్కరాలకు ఏమైంది? గోదావరి పుష్కరాలు రాజమండ్రిలో ఒకసారి విఐపి గాడి దగ్గర స్నానం చేయకే కదా అందరూ చనిపోయారు. అది చనిపోయిందని చంద్రబాబు చంపేశాడు, అంత కూడా కేసులు పెట్టేది. తను ఏం చేస్తాడు? అది ఎందుకు జరిగింది అలాగని కావాలని తను అనుకోలేదు. ఇలాగ అనుకోకుండా జరిగితే ప్రతిపక్షం పార్టీలు ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకుంటాం మామూలే. అంటే ఇవన్నీ పక్కన పెడితే కేంద్రం మనకు బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చింది అంటే ఏపీకి, అయినా కానీ జగన్ గారు గట్టిగా అడగడం లేదంటే సత్సంబంధాల నుంచి కేంద్రం నుంచి జాగ్రత్తగా నిధులు తెచ్చుకుందామనే ఆలోచన, లేకపోతే కేసులు ఏమైనా భయపడుతున్నారు అనుకుంటున్నారా? కాదమ్మా, ఆల్రెడీ అప్పులో ఉంది, అది తీర్చగా తక్కువ బడ్జెట్ వస్తుంది మనకి. అందులో మనకి 302 సీట్లు వెళ్ళిపోయినాయి. మన దగ్గర సీట్లు ఉంటే మనం చెప్పిన మాట ఆయన వినేవారు. ఆయన స్వతంత్రంగా నెగ్గాడు, అందుగురించి మనకు ఆయన బడిపెట్టట్లేదు. వాళ్ళు చెప్పిన దానికి మనం ఓకెడతాం తప్ప. అధికార పార్టీ అయితే మరి ఉంది కదా 302 సీట్లు, 333 సీట్లు వచ్చేసినాయి ఆయనకి. మనల్ని బతిమాలుకునే పని లేదుగా. ఎగ్జామ్లో మనం రాస్తేనే కదమ్మా, ఫుల్ మార్కులు అయితే మేస్టార్తో పనే ఉంది. అది ఇంకో విషయం చూసుకుంటే అంటే ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు మన రాష్ట్రానికి ఎంతవరకు ఉన్నాయంటారు? అందరూ పోరాడుతున్నాం, జగన్ గారితో పాటు మనం కూడా అంతా పోరాడుతున్నాం. దానికి ప్రత్యేక హోదా కావాలని అంటున్నాడు, మనము కావాలని అంటున్నాం. అది మన అదృష్టం. ఇంకా పోరాటాలు అంటే మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి పోరాడి వాళ్ళకి కావాల్సింది సాధించుకున్నారు. కానీ ఆంధ్రాలో అట్లాంటి పరిస్థితి లేదు, ఎవరు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల విషయాలు పక్కన పెడితే ప్రజలు కూడా పట్టనట్లుగానే ఉంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? లేదమ్మా, ప్రత్యేక హోదా కోసం చదువుకునే పిల్లలు ఇప్పుడంతా చదువుకునే పిల్లలు ఎక్కువయ్యారు. వీళ్ళంతా పోరాడుతున్నారు. మనకంటూ వస్తే మనకంటూ ఇక్కడ ఉంటాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి చేసేదానికన్నా మనం అమరావతిలో చేసుకోవచ్చు కదా. ప్రత్యేక హోదా వస్తే మన అందరికీ ఉంది. అది ఇంకా భగవంతుడి దయ రావాలి అని కోరుకుంటున్నాం, అంతా కోరుకుంటున్నారు. అంటే పోరాటం ఇంకా గట్టిగా చేయాల్సిన అవసరం ఉందంటారు కదా? ఉందమ్మా, ఉంది. ప్రతి మనిషికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కళ్ళు మానవ హక్కు అది. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇవ్వట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదా మనకు? అసలు కాంగ్రెస్ వచ్చేటప్పుడు వస్తుంది. అవునమ్మా, వస్తుంది. అంటే చూసుకుంటే మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకి వస్తాం రాబోయే రోజుల్లో అంటున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు సీట్లు వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి ఏపీలో? ప్రస్తుతానికి ఇప్పుడు కనిపించట్లేదు. ఈయన శాతగానే ఏదన్నా తేడా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇప్పుడు ఇందులో మనకు చెప్పినట్టు మన అందరికీ చేస్తే ఈయన ఇలా కంటిన్యూ అవుతారు. లేదు అనుకుంటే కనుక సమస్య లేదు.
అదమ్మా. అంటే ప్రత్యేక హోదా ఇస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా, ఖచ్చితంగా ఉంది. ప్రత్యేక హోదా వస్తే పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈయన ఇంకా ఇంటింటికి వెళ్ళి ఓట్లాడుకోక్కర్లే, అందరూ గుద్దేస్తారు అందులో అంతే. అది ఏదన్నా తేడా చేస్తే కనుక తప్పదు. ఇంకా మనం పని చేసేవాళ్ళు కావాలమ్మా. మనం ఎవరో ఒక వ్యక్తులు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాం, మాకు అమరావతిలో జాబ్ చేయాలి. మా అబ్బాయి వచ్చి ఇక్కడ చేస్తున్నాడు. ఇంత దూరం అవసరం లేదు, అక్కడే చేస్తే మాకు అందరికీ అందుబాటులో ఉంటుంది. స్వతంత్ర హక్కు అది. వీళ్ళు ఏంటి ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు బయలుదేరి వచ్చేయాలి, అంతే కదమ్మా. అంటే ఇప్పుడు రాష్ట్రానికి కంపెనీలు వచ్చే పరిస్థితులు ఉన్నాయా జగన్ గారి హయాంలో? ముందు ఫస్ట్ ఇప్పుడే కదా పునాది స్టాండర్డ్ అయింది. భవిష్యత్తులో వచ్చే అవకాశం అసలు ఏం తెలుస్తుంది మనకి? రావాలి అంటే చెప్పాలి అంటే ముందు ఇవన్నీ సర్దుకుంటాం అయ్యాక ఈ సంవత్సరం అయ్యేటప్పటికి ఆయన ఇంకా ఫస్ట్ గుంట వచ్చారు, జూనియర్ ఇది సీనియర్ అయ్యేటప్పటికి అలవాట్లు అయ్యేటప్పటికి రావాలని తనకు ఉంది. కానీ ఎంతవరకు సక్సెస్ చేయగలను అన్నది అనుభవం అయితే లేదు. ఇప్పుడు ఈ అనుభవం ఎంతవరకు ఉందో చూడాలి. ఆ అనుభవం వల్లనే కేసీఆర్ గారితో జడ్జ్ చేసినా ఇంకొకరితో జడ్జ్ చేసినా వాళ్ళ అనుభవాలు నేర్చుకుంటున్నాడు ఈయన. అది అంటే చంద్రబాబు గారి విమర్శలు ఏంటంటే అసెంబ్లీలో మమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు అని ఒక విమర్శ చేస్తున్నారు. అది ఎందుకు అంటున్నారు అంట? మరి ఈయన అసలు కాదమ్మా, ఇది వరకు అసలు మాట్లాడలేదు కదా అసెంబ్లీలో. కనీసం దీనికి అవకాశం ఇచ్చాడు, చిన్నవాడైనా అవకాశం ఇచ్చాడు. తను ఎంటర్ అవనివ్వలేదు. రోజాని పక్కకు పోయి సంవత్సరం డిబార్ చేశారు. అవన్నీ మామూలే కదా ఇంకెళ్ళకి, అలా తప్పు కదా. మరి కనీసం ఇతనాక మీరు ఉండండి, ముందు మీరు మాట్లాడాక తర్వాత మేము మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడదాక అవకాశం ఇచ్చారుగా. ఇలాంటివన్నీ చేసినందుకే ప్రజలు అంతగా దెబ్బ కొట్టారంటారా? అంతే కదా. మరి ఓన్లీ రైతులు రుణమాఫీ వేయకపోవటం, ఉద్యోగస్తుల్ని చూడటం, కారణం రైతులు చూడకే పోయాడు. ఇప్పుడు చూసుకుంటే అంటే కొంచెం వాస్తవాలు మాట్లాడుకుంటే చంద్రబాబు గారు జగన్ గారు అధికారంలో వచ్చే 40 రోజులు అవుతుంది. వర్షాలు కొంతవరకు పడుతున్నాయి, కొంతవరకు పడడం లేదు కొన్ని చోట్ల. కాకపోతే విత్తనాలు మాత్రం అందట్లేదని కొన్ని చోట్ల విమర్శలు వస్తున్నాయి. అంటే జగన్ గారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తా, రైతులకు ముఖ్య అవకాశాలు ఇస్తా ప్రతి దాంట్లో అంటున్నారు. విత్తనాలు అందించని పరిస్థితి ఎందుకు నెలకొంది? గత ప్రభుత్వ వైఫల్యాలా కాకపోతే జగన్ గారి వైఫల్యమా ఇది? కాదమ్మ, గత ప్రభుత్వం ఉంది. ఆయన సెలక్షన్ చేసేటప్పటికి ఎన్నో రోజులు అవ్వలేదు. తనకు మే నెల పూర్తయిపోవాలి. మే 23 ఓట్లు ఎక్కింపోయింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆయన తినికి వచ్చే ఉండాలి, వచ్చేసి తిని పంచను. అక్కడ లేట్ మూలన ఇది లేట్ అయింది తప్ప ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ సంవత్సరం జగన్ తప్పు కాదు. మళ్ళీ సంవత్సరం లేట్ అయితే అప్పుడు జగన్ తప్పు కాదు. జగన్ గారు అప్పుడే తప్పు అవుద్దమ్మా. చంద్రబాబు నాయుడు కదా మనకు విడుదల చేయాలి. తను కదా అధికార పార్టీలో ఉన్నాడు. తను ఎన్నో తారీఖున ఇచ్చాడు? మే 23వ తారీఖున వచ్చింది. ప్రమాణ స్వీకారం ఎప్పుడైంది? అంతే కదా. విత్తనాలు ఎప్పుడు రావాలి మనకి? అంటే వీళ్ళు ఎలక్షన్ గురించి విత్తనాలు టైంకి రాకపోతే ఎవరేం చేస్తారు? టైంకి ఇవ్వాలి కదా. అయిపోవాలమ్మా, దేశం అంతా పంచాలి కదా. అందులో నకిలీ వచ్చినాయి అంటున్నారు. ఆ నకిలీ వస్తే ఇప్పుడు మొక్కు మోల్చుకుంటే అది పోతే మళ్ళీ నెలలకి అలా అవుద్ది. ఈసారి మటుకు చంద్రబాబు నాయుడు గారు తప్పదు. జగన్ గారి పరిపాలన వాళ్ళ తండ్రి గారి లాగే ఉన్నతంగా గొప్పగా ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుందమ్మా. దానికి నిదర్శనం వైద్య, విద్య, అమ్మఒడి ఈ పథకాలన్నీ లైన్ అవుతున్నాయి. అసలు అంబులెన్స్లు తల్లి బిడ్డలకు ఇప్పుడు ఉన్న వాళ్ళని అయితే ఇలా కూడా ఇలా వెళ్తారు. అక్కడ లేని వాళ్ళు ఉన్నారు, అంబులెన్సులు లేవు, వాళ్ళ జీతాలు లేక కాళ్ళు మానేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా పరిపాలన వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి, అన్నీ అవుతాయి. అది అంటే జగన్ గారు కొత్తగా వచ్చారు కదా, ఉన్న కొద్ది అనుభవంలో ఈ ఆర్థిక సమస్యలన్నీ పూరించుకొని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉందా రాష్ట్రాన్ని? ఉందమ్మా, ఉంది. అవకాశం ఉందండి, ఉంది. అది అంటే ఈ 40 రోజుల్లో ఎవరికైనా వర్తించకపోతే అంటే దానికి సమాధానం లేదు కదమ్మా, కానీ అవుతుంది. అది అంటే పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచేసరికి మినిస్ట్రీలు ఇవ్వడంలో కొంతవరకు ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఇంకా అసహనంగా ఉన్నారంటున్నారు. రోజా గారు చూసుకున్నా కానీ ఇంకొంతమంది చూసుకున్నా కానీ అంటే వీళ్ళందరినీ భవిష్యత్తులో వీళ్ళందరూ పార్టీ వీడకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చుకుంటారా రాజకీయంగా? అవునమ్మా, 2 సంవత్సరాలన్నరే ఒక్కొక్క ఎమ్మెల్యేకి పంచారు, మినిస్టర్లు పంచారమ్మా. 2 సంవత్సరాలన్నర ఒకళ్ళు, 2 సంవత్సరాలన్నర ఒకళ్ళు, అందరికీ అన్ని కులాల వారికి అంతా లైన్గా ఉందండి.